యాక్చువల్ గా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ పదవిని అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు వేస్తేనే ఒక హోదా ఒక పదవి అనేది వస్తుంది. ఇవాళ బీసీకి ఏ విధంగా సపోర్ట్ చేశారని చెప్పి మల్లన్న గారు ప్రశ్నించినారు. మళ్ళీ నీకు ఏ కులస్తులు వేస్తే నువ్వు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చింది నీకు అంటే ఓన్లీ బీసీ కుటుంబాలు వేస్తేనే వచ్చిందా? ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు, అక్కడ మైనార్టీ వాళ్ళు లేరు, అక్కడ ఓసీ వాళ్ళు లేరా? ఒక ప్రజానాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజల శ్రేయస్సు కోరుకునేవాడు ఖచ్చితంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా భుజాలపైన మోసుకొని వాళ్ళ సమస్యను తీర్చే విధంగా ఉండాలి. కానీ ఒక మహిళగా ఆమె అన్ని శక్తులు కూడగట్టుకొని ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా సరే ఇవాళ ఒక మహిళగా ఒక బీసీ సమస్యను తలెత్తుకొని పబ్లిక్ కి సేవ చేయాలనే దృక్పథంతో ఆ రిజర్వేషన్ కల్పించాలనే దృక్పథంతో ఫైట్ చేసి ఇవాళ రాష్ట్రాన్ని తలొగ్గేటట్టు విధంగా 42% అమలు పరచాలి అనే విధంగా పోరాడిన కవితక్కని ఇవాళ నిందలు వేస్తున్నాడు. ఎందుకంటే ఒక మహిళగా ఆ విజయం ఆమె ఖాతాలో జమ అవుతుంది అని చెప్పి ఒక కుళ్ళుతోని ఒక కుతంత్రంతోని ఒక బీసీ వాళ్ళ వర్గానికి బీసీ వర్గం గురించి ఆలోచించకుండా ఎక్కడ మా హోదా తగ్గుతుందో అని చెప్పి ఆ విధంగా ఒక మహిళని చూడకుండా ఇవాళ విస్మరించడం ఆయన ఈ విధంగా నిందలు వేయడం జరిగింది. తీర్మార్ మల్లన్న ఖబర్దార్ చెప్తున్నాం, ఇవాళ ఇంకొకసారి ఇటువంటిది ఏదైనా జరుగుతున్న నా కొడక నువ్వు ఎక్కడున్నా సరే వచ్చి ఉరికిచ్చి తంతం నేను నోరు అదుపులో పెట్టుకో ఖబర్దార్ బిడ్డ.